హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు రీక్యాప్. స్టార్టింగ్ మూవీలో మనం ఒక అమ్మాయిని చూస్తాం. ఒంటరిగా అడవిలో తిరుగుతూ ఉంటుంది. తన చేతి నుండి రక్తం కారుతూ ఉంటుంది. ఎవరు మనుషులు అమ్మాయిని వెంటాడుతూ ఉంటారు. వారిని చూసి తను చెట్టు వెనుక దాక్కుంటుంది. వెనుక నుండి ఎవరో క్లాత్ బ్యాగ్ తో తను కవర్ చేసి కట్టి బంధిస్తారు. తను సృహ కోల్పోతుంది. ఆ తర్వాత మనం చూస్తాం ఒక అండర్ గ్రౌండ్ ప్లేస్ లో తను ఒక స్తంభాన్ని కట్టేసి ఉంటుంది. అక్కడున్న మనుషులు చూడడానికి చాలా విచిత్రంగా ఉంటారు. అమ్మాయి నేను ఇంటికి వెళ్ళాలి, నా మదర్ తో మాట్లాడాలి అని అంటూ ఉంటుంది. అమ్మాయి ఫేస్ పై నుండి క్లాత్ బ్యాగ్ తీయగా తన ముందు తన ఫాదర్ నిలబడి ఉండడం చూస్తుంది. డాడీ ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతుంది. తన మదర్ ఏది అని అడుగుతుంది. తన ఫాదర్ అంటారు, మదర్ నువ్వే చంపేశావు అని. అక్కడ ఒక మంత్రగత్తె ఉంటుంది. ఆ మంత్రగత్తె తన ఫాదర్ ను ఆర్డర్ ఇస్తుంది అమ్మాయిని తొందరగా తగలబెట్టి చంపేయమని. ఆ లేడీ అక్కడున్న ఈవిల్ బుక్ నుండి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ను ఫాలో అవుతూ ఉంటుంది. ఆ లేడీ అంటుంది చెడును చెడు పుస్తకంతోనే చంపాలి అని. ఫాదర్ తన అమ్మాయిని సారీ చెప్తూ తనపై పెట్రోల్ చల్లుతాడు. అమ్మాయి తన ఫాదర్ తో రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది, ఇలా చేయకండి అని. తన ఫాదర్ ఫైర్ వెలిగించగా అమ్మాయి అసలు రూపం కనబడుతుంది. ఈవిల్ అమ్మాయి రూపంలో అంటుంది, నేను నీ ఆత్మను తీసుకుంటాను అని. తన మదర్ ను తనే చంపేసింది అని అంటుంది. ఫాదర్ అమ్మాయిని సజీవంగా తగలపెట్టి సారీ చెప్తూ షాట్ గన్ తో షూట్ చేస్తాడు తన తలపై. నెక్స్ట్ మనం చూస్తాం ఆ ఫారెస్ట్ లో చాలా సంవత్సరాల తర్వాత ఓల్డ్ క్యాబిన్ లో ఫ్రెండ్స్ అందరూ కలుస్తారు. ఇక్కడ మనం చూస్తాం డేవిడ్ ను. డేవిడ్ తన గర్ల్ ఫ్రెండ్ నాట్లీతో కలిసి వస్తాడు. నాట్లీను ఓలివియాతో పరిచయం చేస్తాడు. ఓలివియా నర్స్ జాబ్ చేస్తుంది. అక్కడ ఎరిక్ కూడా ఉంటాడు. ఎరిక్ ఒక హై స్కూల్ టీచర్ అన్నట్టు. ఇంకా తను పుస్తకాల పురుగు కూడా. డేవిడ్ ఎరిక్ తో కలుస్తాడు. ఆ తర్వాత మియాను కలవడానికి వెళ్తాడు. మియా డేవిడ్ కు సోయానా సిస్టర్ అవుతుంది. బహుశా తను మియాతో కూడా చాలా సంవత్సరాల తర్వాత కలుస్తాడు. వీరందరూ ఈ దట్టమైన అడవిలో డేవిడ్ వల్ల పాత ఇంట్లో ఉండటానికి వస్తారు. ఎందుకంటే మియా డ్రగ్ అడిక్ట్ అవుతుంది కాబట్టి. వీరందరూ ఇక్కడ ఎందుకు గ్యాదర్ అవుతారంటే మియా యొక్క డ్రగ్ అలవాటును మానిపించాలి అని. ఒలివియా మరియు ఎరిక్ డేవిడ్ తో అంటారు, ఈసారి మియా ఓవర్ డోస్ తీసుకుంటే బ్రతకదని. ఇంతకు ముందు మియా ప్రామిస్ చేసింది డ్రగ్ అలవాటును మానుకుంటాను అని. కానీ అలా కానివ్వలేదు. తిరిగి డ్రగ్ అలవాటును మొదలు పెట్టింది. వీరందరూ కలిసి ఒక ప్లాన్ చేస్తారు. ఇప్పటి వరకైతే మియా డ్రగ్ అలవాటును మానుకోదు, మనమందరం ఇక్కడే స్టే అవుదామని. ఇక్కడ మనం చూస్తాం డేవిడ్ తన సిస్టర్ మియాకు ఒక గిఫ్ట్ ఇవ్వడం. ఈ మధ్య మియాకు డ్రగ్ ఓవర్ డోస్ అవ్వడం వల్ల తను ఎమర్జెన్సీ షాక్ ఇచ్చి రక్షించారు. వీరందరూ మియాను ఈ పాత ఇంట్లోకి తీసుకొస్తారు. ఎందుకంటే తన డ్రగ్ అలవాటును మానుకోవాలి అని. మియా అక్కడున్న బావిలో డ్రగ్స్ పడివేసి తన ఫ్రెండ్స్ తో ప్రామిస్ చేస్తుంది. ఆ తర్వాత వీరందరూ డేవిడ్ వారి పాత ఇంట్లోకి వెళ్లడం మనం చూస్తాం. ఇక్కడ మనకు తెలుస్తుంది ఏమిటంటే చనిపోయే ముందు డేవిడ్ మరియు మియా ఒక మదర్ మెంటల్ అయ్యిందని. తన మదర్ ను చూసుకోవడానికి తన దగ్గర డేవిడ్ లేడు. ఎందుకంటే తన న్యూ జాబ్ లో బిజీగా ఉండడం వల్ల మియా ఒక్కతే తన మదర్ ను చూసుకుంటుంది. తన లాస్ట్ టైం లో తన ఒక్కతే అవ్వడం వల్ల మియాకు డ్రగ్ అలవాటు పడింది. మియా తన బ్రదర్ డేవిడ్ పై కోపంగా ఉంటుంది. ఎందుకంటే తను తన జాబ్ వల్ల తన ఫ్యామిలీని వదిలేశాడు కాబట్టి. మియాకు అక్కడ పానిక్ అటాక్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే తన బాడీ డ్రగ్ అలవాటై ఉంటుంది కాబట్టి. మియా అంటుంది ఇక్కడ ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది అని. కానీ మిగతా వారికి ఆ బ్యాడ్ స్మెల్ రాదు. వీరందరూ అనుకుంటారు తను ఇక్కడ నుండి బయటపడటానికి అంటుంది కావచ్చు అని. కాసేపు తర్వాత డేవిడ్ డాగ్, తన పేరు గ్రాండ్ పా అన్నట్టు, అది కార్పెట్ ను గీరుతూ ఉంటుంది. అది చూసి డేవిడ్ ఆ కార్పెట్ ను తీసి చూస్తాడు. అక్కడ ఒక డోర్ ఉంటుంది. అది కూడా రక్తం మరకలతో. డోర్ ఓపెన్ చేసి డేవిడ్ మరియు ఎరిక్ బేస్మెంట్ లోకి వెళ్తారు. ఆ బేస్మెంట్ లో చనిపోయిన కుళ్ళిపోయిన క్యాట్స్ వేలాడదీసి ఉంటాయి. అసలు ఆ బ్యాడ్ స్మెల్ ఇక్కడ నుండి వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం కాలిన స్తంభం, వైర్ తో కట్టిన బుక్ మరియు గన్ ను చూసాము. వీటన్నిటిని మనం స్టార్టింగ్ మూవీలో చూసాం. అప్పుడు అమ్మాయిని కట్టేసి రిచువల్ చేసినప్పుడు బుక్ మరియు గన్ వీటిని తీసుకుని బయటకు వస్తారు డేవిడ్ మరియు ఎరిక్. అది చూసి మియా అంటుంది, వీరు వీటిని టచ్ చేయకుండా ఉంటే బాగుండేది అంటుంది. బయట వర్షంలో మియా తడుస్తూ ఉంటుంది. అదే సమయంలో ఎరిక్ బుక్ ఓపెన్ చేసి చూశాడు. ఆ బుక్ పై క్లియర్ గా రాయబడి ఉంటుంది, ఇక్కడ రాయబడిన అక్షరాలను చదివినా రాసిన నరకం తలుపు ఓపెన్ అవుతాయి అని. డెవిల్ తన ప్రపంచంలోకి వచ్చేస్తాడు అని. అయినా ఎరిక్ ఆ బుక్ ను ఓపెన్ చేసి రాయబడిన అక్షరాలను చదువుతూ ఉంటాడు. ఎరిక్ ఏ విధంగా అయితే ఆ డెవిల్ పేరు చదువుతుంటాడో అదే విధంగా ఆ ఈవిల్ మియాకు దగ్గరవుతూ ఉంటుంది. ఎరిక్ లాస్ట్ పేరు చదవగా అది మియాకు చాలా దగ్గరగా వచ్చేస్తుంది. అది చూసి మియా వామిట్ చేసుకుంటుంది. అప్పుడే అక్కడ మియాకు ఆ ఫారెస్ట్ లో ఒక మిస్టీరియస్ లేడీ ఆకారాన్ని చూస్తుంది. అది చూసి అది మియాకు తన దగ్గరకు పిలుస్తూ ఉంటుంది. మియా భయపడి క్యాబిన్ లోకి వెళ్లి కార్ కీస్ తీసుకుంటుంది. డేవిడ్ మరియు తన ఫ్రెండ్స్ ఎంత ఆపినా ఆగకుండా కార్ తీసుకుని వెళ్లిపోతుంది. మియా కార్ ను చాలా స్పీడ్ గా తీసుకెళ్తూ ఉంటుంది. సడన్ గా అదే ఆ కార్ రోడ్ మధ్యలో నిలబడి ఉండడం చూస్తుంది. దాని నుండి తప్పించబోయి కార్ యాక్సిడెంట్ అయి లోయలో పడిపోతుంది. ఈ యాక్సిడెంట్ లో మియా స్పృహ కోల్పోతుంది. స్పృహలోకి వచ్చగా కార్ నుండి బయటకు వస్తుంది. ఎలా అనిపిస్తుంది అంటే మియాను ఎవరో ఫాలో అవుతున్నారు అని. తను పరిగెడుతుంది. ఇక్కడ మనం చూస్తాము ఆ ఈవిల్ అక్కడున్న చెట్లను, తీగలను కంట్రోల్ చేయగలదు అని. వాటి హెల్ప్ తో మియాను బంధిస్తుంది. ఇక్కడ మనం ఆ డెవిల్ రూపం కనిపిస్తుంది. అది ఈ విధంగా ఉంటుంది. ఆ డెవిల్ మియాపై అటాక్ చేసి తను పోసెస్ చేసేస్తుంది. ఇప్పుడు మియా ఆ డెవిల్ కంట్రోల్ లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం చూస్తాం మియాను ఎత్తుకుంటూ డేవిడ్ మరియు ఒలివియా వస్తారు.
మియా చాలా ప్రశాంతంగా కూర్చొని ఉంటుంది. తిరిగి మియాను క్యాబిన్ లోకి తీసుకెళ్తారు. ఇంటికి వచ్చాక మియా మాటిమాటికి అంటుంది, ఈ అడవిలో నేను ఒక స్ట్రేంజ్ లేడీని చూశాను అని. ఇంకా అంటుంది, ఆ స్ట్రేంజ్ లేడీ ఆ డెవిల్ స్టిల్ ఇప్పుడు మనతోనే ఇక్కడే ఉన్నదని అంటుంది. ఫ్రెండ్స్ అనుకుంటారు బహుశా డ్రగ్స్ తీసుకోకపోవడం వల్ల తను కండిషన్ ఈ విధంగా మారి ఉండవచ్చు అని. కానీ రియల్ లో అలా కాదు. నిజంగా ఆ డెవిల్ మియాతోనే, మియా దగ్గరే ఉన్నది. డేవిడ్ మియాను కలవడానికి తన రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ మియా డేవిడ్ తో చెప్తుంది, మనమందరం ఇక్కడ నుండి వెళ్లిపోవాలి అని. ఇక్కడ ఏదో సంథింగ్ ఉన్నదని అంటుంది. డేవిడ్ బేస్మెంట్ లోని గార్బేజ్ ను శుభ్రం చేస్తూ ఉంటాడు. ఎరిక్ బుక్ చదువుతుండగా అది చూసి ఒలివియా అంటుంది, వెళ్లి కొంచెం హెల్ప్ చేయవచ్చు కదా డేవిడ్, తన బేస్మెంట్ శుభ్రం చేస్తున్నాడు అని. డేవిడ్ చెత్త బయట వేయడానికి వెళ్తాడు. అక్కడ తన డాగ్ చనిపోయి ఉండడం చూసి బాధపడతాడు. డాగ్ ని చంపింది ఎవరో కాదు, మియానే చంపుతుంది. అది చూసి డేవిడ్ రియలైజ్ అవుతాడు, ఇది మియానే చేసి ఉంటుందని. తనతో మాట్లాడడానికి కోపంతో ఇంట్లోకి వెళ్తాడు. అదే సమయంలో మియా షవర్ కింద నిలబడి ఉంటుంది. తను షవర్ లోని వాటర్ ను బాయిల్ చేసేస్తుంది. అయినా అదే వాటర్ కింద నిలబడి ఉంటుంది. వాటర్ ఎక్కువ వేడిగా ఉండడం వల్ల తన స్కిన్ కాలిపోతుంది. అక్కడున్న గీజర్ కూడా హీట్ కు కాలిపోతుంది. అప్పుడు డేవిడ్ డోర్ విరగొట్టి తనను రక్షించుకుంటాడు. వెంటనే తనను హాస్పిటల్ కు తీసుకెళ్తాడు. భారీ వర్షం పడడం వల్ల రోడ్ జామ్ అయి ఉంటుంది. వెళ్ళడానికి దారి ఉండదు. వర్షం నీటిలో రోడ్ నిండిపోయి ఉంటుంది. అప్పుడు మనం చూస్తాం మియా ఒక ఏవిల్ స్మైల్ ఇవ్వడం. దీనివల్ల మనకు అర్థం అవుతుంది ఆ ఏవిల్ పూర్తిగా మియాను పొసెస్ చేసేసింది అని. డేవిడ్ మళ్ళీ మియాను ఫారెస్ట్ లోని ఇంటికి తీసుకువస్తాడు. తన ఫ్రెండ్ ఒలివియా మియాకు సెడేటివ్ మెడిసిన్ ఇచ్చి పడుకోబెడుతుంది. ఎరిక్ ఆ బుక్ ను చదువుతూ ఉంటాడు. ఆ బుక్ లో క్లియర్ గా రాయబడి ఉండి పొసెస్ అయిన వారు ముందు ఫారెస్ట్ లో ట్రాప్ అవుతారు, ఆ తర్వాత తనపై వేడి నీళ్లు వేసుకుంటారు అని. ఇదే కాకుండా మియా ఇదంతా చేస్తుంది ఆ బుక్ లో రాయబడినట్టుగా. ఎరిక్ అందరితో అంటాడు, బహుశా మియా పారానార్మల్ ఫేసెస్ చేస్తుంది కావచ్చు అని. ఎవరు తన మాటను బిలీవ్ చేయరు. అందరూ ఫ్రెండ్స్ డిస్కస్ చేస్తుండగా అప్పుడే ఆ రూమ్ లోకి మియా వస్తుంది. తను షార్ట్ గన్ చేతిలో పట్టుకొని ఉంటుంది. ఆ గన్ తో ఫస్ట్ డేవిడ్ పై కాల్చుతుంది. అది బై ఛాన్స్ పక్క నుండి వెళ్లిపోతుంది. ఇంకా ఈవిల్ వాయిస్ తో అంటుంది, మీరందరూ ఈ రోజు చనిపోతారు అని అంటూ స్పృహ కోల్పోతుంది. ఇదే ఛాన్స్ అనుకుని ఒలివియా షార్ట్ గన్ తీసుకుంటుండగా సడన్ గా మియా స్పృహలోకి వచ్చి ఒలివియా చేయి పట్టుకుంటుంది. ఇంకా మియా ఒలివియా పై బ్లడ్ వామిటింగ్ చేస్తుంది. ఒలివియా తన ప్రాణాన్ని రక్షించడంలో మియాను ఏదో ఒక విధంగా తన పై నుండి బేస్మెంట్ లోకి నెట్టేస్తుంది. వెంటనే ఎరిక్ బేస్మెంట్ డోర్ క్లోజ్ చేస్తాడు. ఒలివియా చెప్తుంది, మియా మేల్కోవడం చాలా ఇంపాసిబుల్, ఎందుకంటే తను సెడేటివ్ మెడిసిన్ డోస్ చాలా ఎక్కువగా ఇచ్చాను. ఎలా అంటే ఒక గుర్రానికి ఇస్తే అది పూర్తిగా ఒక రోజంతా మేల్కోకుండా ఉంటుంది. ఇదంతా విని డేవిడ్ ఒలివియాతో అంటాడు, ఇంకొక డోస్ అలాంటిది తయారు చేయమని. ఆ డోస్ రెడీ చేయడానికి ఒలివియా వాష్రూమ్ లోకి వెళ్తుంది. ఇక్కడ మనం ఆ డెవిల్ ని చూస్తాం మిర్రర్ లో, నెక్స్ట్ ఏమవుతుంది అని. ఒలివియా ఆ మిర్రర్ లో చూడగా ఆ మిర్రర్ పగిలిపోతుంది. ఇప్పుడు ఒలివియా కూడా ఆ డెవిల్ కంట్రోల్ లో వచ్చేసి ఉంటుంది. ఇది శబ్దం వినబడగా ఎరిక్ వెళ్లి చెక్ చేస్తాడు. అక్కడ ఒలివియా తన ఫేస్ ను షార్ప్ టూల్ తో కోసుకుంటుంది. అది చూడడానికి భయంకరంగా బాధకరంగా ఉంటుంది. ఒలివియా టర్న్ అవుతుంది. పగిలిపోయిన గ్లాస్ పీస్ తో ఎరిక్ పై అటాక్ చేస్తుంది. సిరీస్ తో ఎరిక్ కంటిపై అటాక్ చేస్తుండగా ఎరిక్ తన సెల్ఫ్ డిఫెన్స్ లో ఒలివియా పై అటాక్ చేస్తాడు. ఇంకా చంపేస్తాడు కూడా. వెంటనే అక్కడికి డేవిడ్ వస్తాడు. ఎరిక్ ఇంజర్డ్ అవడం చూసి తనను స్టోర్ రూమ్ కి తీసుకెళ్తాడు. తన బాడీ నుండి పీస్ ఆఫ్ గ్లాసెస్ ను తీస్తాడు. ఇంకా డ్రెస్సింగ్ చేస్తాడు. ఎరిక్ బాడీ నుండి బ్లడ్ చాలా పోవడం వల్ల తన పరిస్థితి క్రిటికల్ గా ఉంటుంది. అది చూసి డేవిడ్ తన ఫ్రెండ్ నెటాలీతో ఇంటి నుండి వాటర్ మరియు షుగర్ తీసుకురావడానికి పంపుతాడు. నెటాలీ ఇంటికి వస్తుంది. అక్కడ బేస్మెంట్ నుండి మియా ఏడుస్తూ పిలుస్తూ ఉంటుంది. తను బేస్మెంట్ లోకి వెళ్తుంది. అక్కడ తను అర్థం చేసుకుంటుంది అది మియా కాదు అని. తను భయపడి పైకి వస్తుండగా కాలు స్లిప్ అవుతుంది. స్టెప్ పై నుండి మియా తను కిందికి లాగుతుంది. నాట్లీని తన పళ్ళతో బైట్ చేస్తుంది. ఎగ్జాక్ట్ టైం కి డేవిడ్ అక్కడికి వస్తాడు. నాట్లీని రక్షించుకుంటాడు. బేస్మెంట్ డోర్ ను చైన్ తో బంధించి లాక్ వేస్తాడు. ఎరిక్ అక్కడ స్టోర్ రూమ్ లో ఆ డెవిల్ బుక్ ను కాల్చే ప్రయత్నం చేస్తుంటాడు. అది మాత్రం ఒక మాటన కాల్వదు. ఆ బుక్ లో రాయబడి ఉంటుంది, ఆ డెవిల్ తన పవర్ తో బయట స్టోల్ ను కంట్రోల్ చేస్తుండగా ఆకాశం నుండి రక్త వర్షం పడుతుంది అని. ఇంకా నరకం నుండి డెవిల్ మన ప్రపంచంలోకి వస్తాడు అని. ఒకవేళ దీనిని ఆపాలంటే 3 పద్ధతులు ఉన్నాయి. అందులో మొదటిది పొసెస్ అయిన వారిని సజీవంగా కాల్చడం, ఏ విధంగా అయితే మూవీ స్టార్టింగ్ లో అమ్మాయిని కాల్చారో. రెండోది పొసెస్ అయిన వారిని సజీవంగా దహనం చేయడం. మూడోది వారి బాడీను ముక్కలు ముక్కలుగా నరకడం. నాట్లీ చేతిని బైట్ చేయగా అది వైరస్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అంటే తను కూడా పొసెస్ అవ్వడింది కాబట్టి. దానిని ఆపడానికి నాట్లీ తన చేతిని సాతో నరికేస్తుంది. ఇదంతా చూస్తూ మియా రూపంలో ఉన్న డేవిడ్ ఆపుతుంది. అక్కడికి డేవిడ్ మరియు ఎరిక్ వస్తారు. డేవిడ్ నాట్లీకు కూడా డ్రెస్సింగ్ చేస్తాడు. డ్రెస్సింగ్ చేస్తూ ఎరిక్ తో డిస్కస్ చేస్తాడు ఈ డెవిల్ ని ఏ విధంగా ఆపాలి అని. వీరు డిస్కస్ చేస్తుండగా మళ్ళీ నాట్లీ అక్కడికి వచ్చేస్తుంది. తనను చూడగా అర్థమవుతుంది ఆ డెవిల్ తను పూర్తిగా పొసెస్ చేసేసాడు అని. అప్పుడు తను పూర్తిగా ఆ డెవిల్ కంట్రోల్ లో అయి ఉంటుంది. ఆల్రెడీ తను ఇంజూర్డ్ అయి ఉంటుంది. అయినా నెయిల్ గన్ తో వారిపై అటాక్ చేస్తుంది. కానీ వారు తప్పించుకుంటారు. ఎరిక్ పై నెయిల్ గన్ తో షూట్ చేసి చంపబోతుండగా డేవిడ్ వచ్చి గన్ తో షూట్ చేసి నాట్లీని చంపేస్తాడు.
డేవిడ్ ఎరిక్ ను బయటకు వదిలేసి ఇంటిని తగలబెట్టడానికి పెట్రోల్ చల్లుతాడు. ఆ డేవిడ్ ఇక్కడే కాలి చనిపోయాలి అని. అంతలోనే మియా ఒక సాంగ్ పాడుతుంది. అది వీరి చిన్నప్పుడు వారి మదర్ పాడేది. సాంగ్ విని డేవిడ్ ఎమోషనల్ అవుతాడు. తను డిసైడ్ అవుతాడు తన సిస్టర్ ను రక్షిస్తాను అని. బయట మెరుపులు మెరవడం వలన అక్కడున్న చెట్టు కాలుతుంది. ఇది చూసి డేవిడ్ ఒక ఐడియాకు వస్తుంది. తన సిస్టర్ బాడీను సజీవంగా దహనం చేయాలి అని. అప్పుడే ఆ డెవిల్ తన బాడీ నుండి వేరుపడతాడు అని. ఆ తర్వాత మియాకు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి తన హార్ట్ బీట్ ను తిరిగి తీసుకురావచ్చు అని అన్ని వస్తువులను సిద్ధం చేస్తాడు. ఫస్ట్ ఒక పెద్ద గొయ్యిని తవ్వుతాడు. ఆ తర్వాత మియాను బేస్మెంట్ నుండి తీసుకురావడానికి వెళ్తాడు. బేస్మెంట్ లో మియా తనకు ఘోరంగా అటాక్ చేస్తుంది. ఫైనల్లీ డేవిడ్ ను నీటిలో ముంచి చంపబోతుండగా ఎరిక్ వచ్చి రక్షిస్తాడు. ఆల్రెడీ ఎరిక్ చాలా ఇంజూర్ అవ్వడం వల్ల తను అక్కడే చనిపోతాడు. డేవిడ్ మియాను బయటకు తీసుకువచ్చి సజీవంగా దహనం చేస్తుండగా మియా తను ఎమోషనల్లీ టార్చర్ చేస్తుంది. కానీ డేవిడ్ ఇగ్నోర్ చేస్తుంటాడు. తను పూర్తిగా మట్టితో కప్పేస్తాడు. ఆ తర్వాత మియాను బయటికి తీసి తనకు ఎలక్ట్రిక్ షాక్ ఇస్తాడు. స్టార్టింగ్ అనిపిస్తుంది బహుశా తను చనిపోయింది అని. కాసేపు తర్వాత తను మేల్కొంటుంది. డేవిడ్ కు థ్యాంక్స్ కూడా చెప్తుంది. మియాను తను ఫైనల్లీ బ్రతికించుకుంటాడు. మనకు అనిపిస్తుంది అంత నార్మల్ అయింది అని. కానీ అలాంటిదేమీ ఉండదు. మియా మరియు డేవిడ్ ఇక్కడ నుండి వెళ్లిపోవడానికి సిద్ధమవుతారు. కానీ కార్ కీస్ ఇంట్లో ఉంటాయి. వాటిని తీసుకోవడానికి డేవిడ్ ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ ఎరిక్ డేవిడ్ పై అటాక్ చేస్తాడు. డేవిడ్ తిరిగి రానందున మియా ఇంట్లోకి వస్తుంది. డేవిడ్ మియాకు కీస్ ఇచ్చి ఇక్కడ నుండి వెళ్లిపోమంటాడు. మియా సేఫ్ గా ఉండటానికి. డేవిడ్ అర్థం చేసుకుంటాడు ఆ డేవిల్ తను ఎలాగైనా చంపుతుంది అని. అందువల్ల తను ఆ క్యాబిన్ యొక్క డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఆ క్యాబిన్ లో ఉన్న పెట్రోల్ ట్యాంక్ ను షూట్ చేయగా అది బ్లాస్ట్ అయి క్యాబిన్ కాలిపోతుంది. ఇద్దరు అందులో కాలి చనిపోతారు. ఆ బుక్ లో రాయబడి ఉంటుంది 5గురిని పొసెస్ చేసిన తర్వాత రక్తపు వర్షం కురుస్తుంది అని. ఇప్పుడు అదే జరుగుతుంది. రక్తపు వర్షం కురుస్తూ ఉంటుంది. భూమి నుండి ఒక ఏవిల్ చేయి బయటకు వస్తుంది. అది నరకం నుండి వచ్చి ఉంటుంది మన ప్రపంచంలోకి. ఆ ఈవిల్ మియా చేతిని పట్టుకుంటాడు. తను తప్పించుకొని పారిపోతుంది. తను మియాపై అటాక్ చేస్తుంటుంది. మియాపై జీప్ పడవేగా మియా తన చేతిని కట్ చేసుకుంటుంది. ఇంకా ఆ డెవిల్ ని హ్యాండ్సాతో 2 ముక్కలుగా నరికేస్తుంది. ఆ తర్వాత ఆ డెవిల్ బాడీ భూమిలో మెల్లిమెల్లిగా లోనికి కలిసిపోతుంది. ఇటు రక్తపు వర్షం ఆగిపోతుంది. ఆ తర్వాత సూర్య కిరణాలు బయటికి వస్తాయి. మియా దాన్ని ఫాలో అవుతూ అక్కడి నుండి వెళ్లిపోతుంది. దట్స్ ఆల్. ఒకవేళ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి.